కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈరోజు 1 గంట ప్రాంతంలో ఇచ్చిన అలర్ట్ అది. అంతకుముందు చూసుకుంటే కనుక 7 గంటల వరకు, అంటే ఇప్పుడు సుమారు ఆ టైం అయిపోయింది ఆఫ్ కోర్స్, 7 గంటల వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్కి కూడా ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కరెక్షన్ జరిగి రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఎల్లో అలర్ట్ కొన్ని ప్రాంతాలకి, ఆరెంజ్ అలర్ట్ ఇంకొన్ని ప్రాంతాలకి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇక వీటితో పాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, వీటితో పాటు మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రేపు కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్, భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్ అంటూ ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇంకొన్ని ప్రాంతాలు, ఇటు మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అండ్ చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు. అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ వీటితో పాటు ఇప్పటికీ అల్పపీడన అంటే అల్పపీడనంగా మాట్లాడుకుంటుంటాం సాధారణంగా. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు ఎక్కడ ఉండవు అని చెప్పి భయపడిన సందర్భాల్లో ఇప్పుడు ఒక్కసారిగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఈ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది. అండ్ దీంతోపాటు ఐఎండీ అమరావతి, అంటే భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని అలర్ట్స్ని ఇచ్చింది. అదేంటి, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రస్తుతం ఎటువంటి వాతావరణ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, ఆ వాతావరణ మార్పులు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటే, ఈరోజు ఆగస్టు 23, 2026 ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాయువ్య బంగాళాఖాతం, అలాగే దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. అంటే అల్పపీడనం ఏర్పడింది, అది కంటిన్యూ అవుతోంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఉంటుంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దీంతోపాటు రెండో పాయింట్గా సగటు సముద్ర మట్టం దగ్గర ఋతుపవన ద్రోణి ప్రస్తుతం అమృత్సర్, పాటియాలా, మురాదాబాద్, లక్నో, దేహ్రీ, పురూలియా, వీటితో పాటు వాయువ్య బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతం కేంద్రం మీదుగా మరియు అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అండ్ వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతంలో వీటికి అనుబంధంగా, అంటే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు ద్రోణి ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. ఇటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దీని ప్రభావంతోనే ఇప్పటికే భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి. రాబోయే 2 గంటల వరకు కూడా కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మాత్రం ఇటు తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఉందని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు. అయితే అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తూ ఉంది అంటే, తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం అండ్ తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో మనం చూసాం. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా అండ్ అక్కడ ఫోకాస్ట్ ఏంటి, ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, దీని గురించి మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ శ్రీకాకుళంతో పాటు విజయనగరం జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. A very heavy rainfall likely to occur at isolated places, thunderstorm accompanied with lightning likely at isolated places, strong surface winds with speed reaching 40 to 50 kilometers per hour likely at isolated places అని చెప్తున్న సందర్భం. అంటే
శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు పార్వతీపురం మన్యంలో భారీ వర్షాలు పడతాయంటోంది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి వీటికి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం ఈ ప్రాంతాలకు రేపటికి చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు ఈ ప్రాంతాలకు కూడా అలర్ట్నిచ్చింది, ఎల్లో అలర్ట్నిచ్చింది. అంటే వర్షాలు పడతా బట్ భారీ వర్షాలు అంతగా ఉండకపోవచ్చు. వీటితో పాటు కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు కదా, మీ ఏరియాలో వర్షపాతానికి సంబంధించి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. వర్షాలు పడుతున్నాయా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోవడం జరుగుతోంది, అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, అసలు వర్షపాతం ఉంటుందా ఉండదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకున్న అవగాహన మేరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది కూడా ఐఎండి ఇన్పుట్స్ నుంచి బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ ఇప్పుడు మనకి పడుతున్న వర్షం ఇది చాలా మనకి కీలకం. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బహుశా సెప్టెంబర్ 1st వీక్ నుంచి దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పడుతున్న ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టుకుందాం. ఎందుకంటే వచ్చే ఏడాది హాట్ సమ్మర్ కింద మాట్లాడుకుంటున్నారు, 2027 హాట్ సమ్మర్గా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అప్పుడు మనకి నీటి చుక్క దొరికే ప్రసక్తి ఉంటుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇప్పుడు పడే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుందాం. నిన్న రాత్రి హైదరాబాద్లో దాదాపు 11:30 ప్రాంతంలో ప్రారంభమైంది వర్షం. 1 గంట వరకు కూడా ఏకధాటిగా, సాధారణంగా మ్యూజిక్ అంటే సంగీత భాషలో చెప్పాలంటే ఒకే శృతిలో అంటే ఒకే లెవెల్లో పడుతున్నది వర్షం. ఈ వర్షాకాలం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్య ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో వర్షం పడిందా అంటే నో. ఒక లెవెల్ అంటే వర్షం పడుతూ తగ్గుతూ పెరుగుతూ ఇలా ఉండింది. కానీ నిన్న దాదాపుగా 11:30 ప్రాంతం నుంచి 1 గంట వరకు పడిన వర్షం ఏకధాటి వర్షం ఒక లెవెల్లో పడింది. పవర్ కట్ని ఫేస్ చేశారు. అండ్ రోడ్డు మీద రావాలంటే భయం వేసింది. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ చూస్తూ ఉన్నాం, మోకాలి లోతు నీరు రాత్రిపూట అంటే అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఇళ్ళకి పరిమితం అయిపోయారు. కొంతమంది అయితే ఆఫీసులకి ఉండిపోయిన సందర్భం ఉంది అనుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంత భారీ వర్షం పడిన సిచ్యువేషన్ తర్వాత అడుగు బయటకు వెళ్ళాలంటే భయపడిపోయారు. సో దీని గురించి మాట్లాడుకున్నాం నేను. అండ్ కమింగ్ టు ఈరోజు కనుక చూసుకుంటే మీరు రిపోర్ట్ చూడొచ్చు. ఇదిగోండి, ఈ రిపోర్ట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఏ ప్రాంతాలకు అనేది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు. అండ్ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కొన్ని ప్రాంతాలకు, ఆరెంజ్ అలర్ట్ కొన్ని ప్రాంతాలకు జారీ చేస్తుంది. ఇది కూడా మీరు గమనిస్తే ఈ ఆరెంజ్ అలర్ట్ ఆ పక్కన లాస్ట్లో చూడండి, వ్యాలిడ్ టిల్ 2022 అంటే రాత్రి 10 గంటల వరకు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలకు ఉంది. భారీ వర్ష సూచన కొన్ని ప్రాంతాలకు జారీ చేయడం జరిగింది భారత